మనస్సు ఆలోచన లేకుండా ఉంటే అదే ధ్యానం. మనస్సు 2 స్థితుల్లో మాత్రమే ఆలోచన లేకుండా ఉంటుంది. ఒకటి గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్. 2 ధ్యానం అంటే మెడిటేషన్. గాఢ నిద్రకి ధ్యానానికి పోలికలు ఉన్నాయి, తేడాలు కూడా ఉన్నాయి. పోలిక ఏంటంటే రెండింట్లోనూ ఆలోచనలు మాయమైపోతాయి, కానీ గాఢ నిద్రలో ఆలోచనలతో పాటు అవేర్నెస్ కూడా మాయమవుతుంది. అయితే ధ్యానంలో పూర్తిగా అవేర్గా ఉంటాం, ఎటువంటి ఆలోచనలు లేకుండా చురుగ్గా ఉంటాం. ధ్యానం అంటే గాఢ నిద్రలో రెస్ట్ తీసుకున్నట్లు, కానీ అవేర్నెస్ ఎక్కడికి పోదు. ఆలోచనలను మాయం చేయాలి, అవేర్నెస్లో ఉండాలి. మనం దీన్ని ఎప్పుడూ ట్రై చేయలేదు, అందుకే ధ్యానం కష్టంగా ఉంటుంది. అయితే ధ్యానం అనేది మనలో ఉన్నదే, ఇట్స్ ఇన్బిల్ట్. మనం ప్రయత్నం చేయలేదంతే. జపాన్లో ఓ సైంటిస్టు 6 నెలల పిల్లలు కూడా ఈదగలరని నిరూపించాడు. ఎందుకంటే ఈత ఇన్బిల్ట్, దాన్ని బయటకు తీసుకురావడానికి అవకాశం ఇవ్వాలంతే. ఈత ఒకసారి నేర్చుకుంటే మనం ఎప్పటికీ మర్చిపోము, ఎందుకంటే అది నీలో ఉన్న ఎబిలిటీ. అలాగే ధ్యానం కూడా ఒకసారి ప్రయత్నిస్తే సరిపోదు, ఒక్కసారికే రాదు. ధ్యానానికి మీలో ఒక ప్లేస్ని క్రియేట్ చేయండి, చేసి దానికి అవకాశాలు ఇస్తూ ఉండాలి. ఇన్బిల్ట్ కాబట్టి త్వరగానే అర్థమవుతుంది. మనం చేయాల్సింది దానికి అవకాశాలు ఇవ్వటమే. మనస్సు అంటే ఒక పని, అది వస్తువు కాదు, వేరే ఏమీ కాదు. మనస్సు నిరంతరం నడిచే ఒక కార్యక్రమం. అక్కడ ఏమీ ఉండదు, ఆలోచనలు మాత్రమే ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఆకాశంలో ఎగిరే పక్షి యొక్క అడుగుజాడలు, ఆనవాలు ఏమీ లేని విధంగా ఎలా ఉంటుందో అదే మనస్సు. ఏమరపాటుగా లేకుండా ఆలోచన రహితంగా మనస్సును మార్చడమే ధ్యానం.